సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద గురువారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు సిద్ది బీక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య, వంకపల్లి అంజయ్య స్వామి, జగ్గయ్య శేఖర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల చిరకాల కోరిక ఆర్యవైశ్య కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని యాదగిరి, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మోనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కరాములు గౌడ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు భద్రయ్య, కైలాస ప్రభాకర్, సూర ఆంజనేయులు, తోట భిక్షపతి, ఎర్ర శ్రీనివాస్, రవీందర్, కాశీనాథ్, నరేందర్, అశోక్, కైలాస ప్రశాంత్, గంగిశెట్టి వెంకటేష్, ఉమేష్, అత్తెల్లి శ్రీనివాస్, సిరిపురం సత్యనారాయణ, గంధె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు. మనకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చేసినందుకు వారి యొక్క కృతజ్ఞతలు లోకల్ ఉన్నటువంటి నర్సారెడ్డి గారికి మరియు ప్రభాకర్ గారికి అందరి యొక్క సహకారంతో మొన్న మేము హుస్నాబాద్ పోతే కూడా ఈ విషయము చెప్పారు. చెప్తే కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తున్నాము. అసెంబ్లీ మీటింగ్ పెట్టి ఆ మాట అయిపోయింది కాబట్టి నెరవేర్చినందుకు వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మా యొక్క గజ్వేల్ తరఫున ఆర్యవైశ్య సంఘం తరఫున జై వాసవి, జై జై వాసవి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన 40 ఏళ్ళ 50 ఏళ్ళ కళ నెరవేర్చినందుకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మనం అందరం చాలా ఆశిస్తున్నాం. వారికి కృతజ్ఞతలు తెలుపుతాం. మరియు త్వరలో కార్పొరేషన్ సంబంధించిన కార్యక్రమం తొందరగా చేయాలని మన వైశ్య సంఘం తరఫున పాలాభిషేకం చేసినాం. ఇరువైపు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.